ఫైనలీ నేను అనుకున్నది సాధించాను. ఏంటిదంటే ఎస్టర్డే వీడియో చేశాను కదా, ఆ ఎస్టర్డే వీడియో చూడండి, స్క్రీన్ షాట్ పెట్టిన చూడండి. సో దానికి బాణం గుర్తులు చూడండి, సూపర్ గా పైకి చూస్తున్నాయి అనమాట. చూడండి బాణం గుర్తులు చూడండి పైకి చూస్తున్నాయి. ఎందుకు నేను ఎస్టర్డే వీడియో చేశాను, యూట్యూబ్ వదిలేయండి, యూట్యూబ్ మనకు బర్బాద్ చేస్తుంది. నేను ఒక వీడియో చేశాను. నేను ఏదైతే వీడియో చేశానో యూట్యూబ్ నాకు అర్థం చేసుకుంది నేనైతే అనుకుంటున్నా. సో రీసెంట్లీ వీడియో చేసింది 100 బిలో వ్యూస్ వచ్చినాయి. చాలా ఘోరం, చాలా సాడ్గా ఉన్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఏదైతే వీడియో చేశానో సో దానికి అర్థం చేసుకుందో లేదా ఏం చేసిందో నేనే షాక్ లో ఉన్నాను అనమాట. సో ఇప్పుడు చూడండి స్క్రీన్ రికార్డ్ చూపిస్తా, మొత్తం చూపిస్తా. సో రీసెంట్లీ వీడియో చూపిస్తాను. ఇప్పుడు ఎస్టర్డే వీడియో చేశాను ఆల్రెడీ, మీకు చూపించాల్సిన అవసరం లేదు. ఎవరైతే వీడియో చూడలేదో ఎస్టర్డే వీడియో చేసింది చూడండి, చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఈ వీడియో ఫస్టే చూస్తే మీకు అర్థం కాదు. ఎస్టర్డే వీడియో చేశాను కదా, ఆ వీడియో చూసేయండి, చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, అంటే మీకు అర్థం అవుతుంది. ఓకే, సో నేను ఎస్టర్డే వీడియో చేసిన దాంట్లో నేను చెప్పాను యూట్యూబ్ మనకు బర్బాద్ చేస్తుంది అండ్ యూట్యూబ్ వదిలేయండి అని చెప్పాను కదా. సో ఇప్పుడు అదే టాపిక్ పైన మాట్లాడుతున్నా. బట్ ఎస్టర్డే నాకు వ్యూస్ రాలేదు. ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేశాను, రీసెంట్లీ వీడియోస్ అప్లోడ్ చేశాను, దానికి వ్యూస్ రాలే. ఏదైతే వీడియో ఎస్టర్డే అప్లోడ్ చేసింది దానికి రెస్పాన్స్ బాగుంది. నేను ఈ రోజు ఈ వీడియో చేస్తున్నా. దానికి నేను ట్యాగ్స్, వైరల్ ట్యాగ్స్ అండ్ యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ ఏవైతే వచ్చినాయో దాన్ని కాపీ చేసేసి డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తా, మీకు కళ్ళ మొదట చూపిస్తాను అనమాట. ఓకే, ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చూపిస్తా, చూసేయండి. చూడండి గాయస్, ఇక్కడ 393 వ్యూస్ వచ్చినాయి కదా. చూడండి బాణం గుర్తు చూడండి, జాగ్రత్త చూడండి. 393 వ్యూస్ వచ్చినాయి. 15+ ఉంది చూడండి ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది 15+ ఉంది. 2 minutes 48 seconds చూస్తారు లెంత్. సో ఈ బాణం గుర్తు చూడండి కిర్రాక్ పైన ఉన్నాయి అనమాట. చూడండి జాగ్రత్త చూడండి, ఇంప్రెషన్ చూసుకుంటే 15+ ఉంది. ఇప్పటి వరకు థంబ్నెయిల్ రేటింగ్ ఇంతవరకు నాకైతే రాలేదు. సో ఈ థంబ్నెయిల్ చూపిస్తా చూడండి, దీన్ని క్లిక్ చేసి చూపిస్తాను. రేటింగ్ మస్తు వచ్చింది, సూపర్ వచ్చింది. సో ఇక్కడ చూడండి, యూట్యూబ్ వదిలేయండి, యూట్యూబ్ బర్బాద్ చేస్తుంది. నేను థంబ్నెయిల్ పెట్టాను, ఇంతే పెట్టాను, సింపుల్ పెట్టాను. అండ్ టైటిల్ లో కూడా సేమ్ యాజ్ టీజ్ పెట్టాను చూడండి, యూట్యూబ్ వదిలేయండి అండ్ ఇప్పుడు యూట్యూబ్ మనకి బర్బాద్ చేస్తుందని టైటిల్ పెట్టాను. సో ఆడియన్స్ ఏం చేసిందంటే దాన్ని క్లిక్ చేసి చూసింది కాబట్టి సో వాళ్ళకి అర్థమైంది ఏంది. సో నేను మొత్తం డీటెయిల్ చెప్పాను, ఎందుకోసం ఇలా అవుతుంది మొత్తం డీటెయిల్ చెప్పాను. చూడకుండా చూసేయండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో క్లిక్ చేయండి. సో ఇప్పుడే ఈ వీడియోకి స్టాప్ చేసేసి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి అని చెప్తున్నాను అనమాట. సో ఎవరైతే ఎస్టర్డే వీడియో చూడలేదు చూడండి అండ్ చూడండి. సో మీకు అర్థమవుతుంది అనమాట ఎందుకోసం ఆ వీడియో చేసిన అంటే. సో ఎవరికైతే 10-20 వ్యూస్ వస్తున్నాయో, ఇంప్రెషన్ బాగుంది అండ్ బాణం గుర్తులు బాగున్నాయి కదా. సో ఇప్పుడు చూపిస్తుంది చూడండి కదా, ఇక్కడ ఈ బాణం గుర్తులు బాగున్నాయి కదా. సో ఎస్టర్డే వీడియో చూపిస్తాను అండ్ ఇప్పుడు చూడండి, ఇవి చూడండి. ఈ 4 minute లెంత్ చూస్తున్నారు చూడండి, 4 minute లెంత్ చూస్తున్నారు. 3.5% ఇంప్రెషన్ క్లిక్ అవుట్ ఉంది అండ్ 102 వ్యూస్ వచ్చినాయి అనమాట. అంటే దీనికి నేను ఏమన్నా అంటే సో 4 minute+ వీడియో లెంత్ చూస్తున్నారు, మనకు మరి ఇంప్రెషన్ ఎందుకు పంపలేవు? నేను అదే క్వశ్చన్ వేసిన, ఎస్టర్డే కూడా వేసిన, ఇప్పుడు కూడా వేసిన. సో ఆ మాట అర్థం చేసుకుని నాకు గుడ్ న్యూస్ చెప్పిందేమో నాకు యూట్యూబ్ నేను అనుకుంటున్నాను. ఎందుకోసం అంటున్నా అంటే ఈ బాణం కొడుతూ రెస్పాన్స్ బాగుంది చూడండి అండ్ 393 వ్యూస్ వచ్చినాయి. విత్ ఇన్ మనకు 14 hours లో మనకు 393 వ్యూస్ వచ్చినాయి అండ్ 15+ ఉంది అనమాట. ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది 15+ ఉంది అండ్ 248 సో వీడియో లెంత్ ఉంది అనమాట, యావరేజ్ వ్యూస్ డ్యూరేషన్. సో ఇది బాగుంది. ఈ వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉందేమో నేను అనుకుంటున్నా. మేబీ విత్ ఇన్ మనకు 24 hours లో అండ్ 1K 2K కావచ్చేమో. సో నేను మార్నింగ్ చూడండి, మీకు టైం కూడా చూపిస్తాను. అండ్ 9+ అవుతుంది టైం అయితే. మార్నింగ్ వీడియో చేస్తున్నా. ఇప్పుడు గుడ్ న్యూస్ ఏం చెప్పిందంటే సో దీనికి నేను ఏం చేస్తా అంటే ఈ యూట్యూబ్ వీడియోకి క్లిక్ చేస్తాను, దీన్ని క్లిక్ చేస్తాను. ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతాను, మొత్తం చూపిస్తాను. దీనికి ఇంప్రెషన్ ఎంత పంపిండు, ఎంగేజ్మెంట్ ఎంత అయింది మొత్తం చూపిస్తాను. 396 వ్యూస్ వచ్చినాయి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ నుండి పైకి వెళ్తుంది, మార్నింగ్ పైకి వెళ్తుంది, నైట్ మొత్తం ఇక్కడ వరకు ఆగిపోయింది అనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని రీచ్కి వెళ్ళిపోయి చూపిస్తాను ఎంత పంపిండు అనేది. అండ్ 1 second చూడండి, ఇంప్రెషన్ చూడండి 2.2K పీపుల్ దగ్గర పంపిండు. సో ఇప్పుడు కూడా పంపుతుండ అనమాట. సో నైట్ మొత్తం పంపలేదు, ఇక్కడ నుండి పంపుతుండు చూడండి, ఇక్కడ నుండి ఇట్లా లేస్తుంది, పైకి లేస్తుంది. సో 2.2K పీపుల్ దగ్గర పంపిండు అనమాట. 396 వ్యూస్ వచ్చినాయి కదా. సో ఎంత వచ్చినాయి, 396 వ్యూస్ వచ్చినాయి. సో దీనికి సబ్స్క్రైబర్స్ ఒకటి వచ్చింది అండ్ ఏం లేదు ఇక. అండ్ ఇంకా దీనికి ఆడియన్స్, ఏ ఆడియన్స్ దగ్గర పంపిండో అది చూసుకుందాం. చూడండి ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిపోతాను. దీనికి చూసుకుంటే ఇంకా రెస్పాన్స్ అయితే రాలేదు. అండ్ వ్యూవర్స్ ఆల్సో వాచ్, ఎవరు వాచ్ చేసిన అనేది మనకి ఇంకా తెలియలేదు. ఒక 2 days పడుతుంది ఇక రావడానికి. సో 24 hours తర్వాతనే వస్తాయన్నమాట. చూడండి మొత్తానికి ఏం రాలేదు. అండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఇక్కడ మనకి ఏమంటుందో చూడండి, నాట్ సబ్స్క్రైబర్స్ చూసుకుంటే చూపిస్తాను. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ నాకు డిస్ప్లే కనిపిస్తలేదు, ఇక్కడ చూడండి. అండ్ 1 second పైకి చేస్తా చూడండి. నాట్ సబ్స్క్రైబర్ రేట్ 55% చూసిండ్రు చూడండి, అవునా. అండ్ సబ్స్క్రైబర్ రేట్ 44% చూసిండ్రు అనమాట. బాగానే చూసిండ్రు, రెండు ఈక్వల్ చూసాను అనమాట. సో ఇప్పుడు దీన్ని బ్యాక్ వస్తాను అండ్ ఇప్పుడు రీచ్ వెళ్ళిపోయి చూపిస్తాను మొత్తానికి. ఇప్పుడు నేను వేస్తా అంటే ఇక్కడ మనకు
యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ కనిపిస్తుందా, దీన్ని ఏం చేస్తా అంటే ఇప్పుడు నేను మళ్ళీ దీనికి బూస్ట్ చేస్తాను, బూస్ట్ చేసి వదిలేస్తాను, మళ్ళీ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలాగిన వీడియో వైరల్ కాటిందంటే బాణం గుర్తులు పైన ఉన్నాయనుకుంటే సో మనం ఏం చేద్దామంటే యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ వచ్చిందా, ఇలా వచ్చిందంటే 100% మీరేం చేస్తారంటే దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా ఇట్లాగే ఉంచి నేను ఒక నోట్బుక్ లో రెడీ చేసుకుంటాను. సో ఇక్కడ చూడండి నేను బ్యాక్ వచ్చి నోట్స్ లో వెళ్ళిపోతాను. సో ఇప్పుడు నోట్స్ లో వచ్చినా కదా, సో ఇప్పుడు ఏం చేస్తా అంటే అది ఏం ప్రొవైడ్ ఇచ్చిన అనేది బిజినెస్ ఐడియా ఇన్ తెలుగు ఉంది కదా, నేను ఇప్పుడు బిజినెస్ ఐడియా చూడండి బిజినెస్ ఐడియా ఇన్ తెలుగు ప్రొవైడ్ చేసిన మొత్తం టోటల్ ఫిల్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను అనమాట. ఓకే చూడండి guys, ఇక్కడ మొత్తం అయితే ప్రొవైడ్ చేశాను. బిజినెస్ ఐడియా ఇన్ తెలుగు ప్రొవైడ్ చేశాను, అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్ తెలుగు ప్రొవైడ్ చేశాను, అండ్ వివో X300 Pro ప్రొవైడ్ చేశాను. ఇక్కడ చూడండి ఏమేమి వచ్చింది, నాకు కూడా సేమ్ యాస్టేజ్ వచ్చింది బిజినెస్ ఐడియా ఇన్ తెలుగు. సో ఇన్స్టాగ్రామ్ రీల్ ఎడిట్ వివో X300 Pro అయితే వచ్చేసింది కదా. దీన్ని నేను వేస్తా అంటే సింప్లీ ఇక్కడ నేను ఇక్కడ యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ అని అండ్ ఇక్కడ రైడ్ చేస్తాను అనమాట. 1 సెకండ్, లేదా వైరల్ కీవర్డ్స్ అని కూడా రైడ్ చేసుకోవచ్చు. వైరల్ కీవర్డ్స్ చూడండి ఇట్లా 2 చుక్కలు ఇచ్చేయండి ఇలా. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకుంటాను, నేను స్వయంగా చేసుకుంటున్నా, నా సొంతంగా బూస్ట్ చేసుకుంటున్నా. సో మీలో ఎవరికైనా ఇలా వస్తే కంప్లీట్లీ చేసుకోండి, మళ్ళీ రిజల్ట్ వస్తుంది. నేను చేసిన కాబట్టి మళ్ళీ చేసిన కాబట్టి మీకు ఒకసారి చూపిస్తాను అనమాట. ఇప్పుడు నేను పెన్సిల్ కూడా వెళ్ళిపోతాను చూడండి, ఇక్కడ డిస్క్రిప్షన్లో వెళ్ళిపోతాను. ఇక్కడ నేను ఏమి ఇవ్వలేదు చూడండి, శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ హ్యాష్ ట్యాగ్ ఇచ్చిన, యూట్యూబ్ టిప్స్ హ్యాష్ ట్యాగ్ ఇచ్చిన, యూట్యూబ్ ఒకటి హ్యాష్ ట్యాగ్ ఇచ్చిన అనమాట. నేను మొత్తానికి కిందికి వస్తాను, ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత లాగి బట్టి పేస్ట్ ఇస్తాను. ఇంతే, నేను చేయాల్సింది కొద్దిగా దగ్గర చేసుకుంటాను అనమాట. దీనితో దగ్గర చేసుకుంటాను, వేరే ఏం లేదు. దగ్గర చేసుకొని బ్యాక్ వచ్చేసి ఇక్కడ సేవ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఇది బూస్ట్ అయిపోయింది. ఇంకొకటి ఏం చేస్తా అంటే ఇవి 1 by 1 తీసుకొని ఇది 1 by 1 తీసుకోబడుతుంది. మొత్తం తీసుకోవాలంటే అది అండ్ డెస్క్టాప్లో ఓపెన్ చేయబడతా. ఒక్కటి కాపీ చేసుకున్నా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తా అంటే ఇంకా మళ్ళీ పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోతాను. ఇక లాస్ట్లో మనకి ఏముంది చూడండి, ట్యాక్స్ షార్ట్స్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకు యాడ్ ట్యాక్స్ కనిపిస్తుందా, సో ఇక్కడ లాగి బట్టి పేస్ట్ చేయండి, ఎంటర్ చేసేయండి. ఒకటి అయిపోయిందా, ఇంకోటి సెకండ్ మంత్ కూడా వేసుకుంటాను. ఇట్లా కాపీ చేసేసుకొని అండ్ ఇక్కడ సేమ్ యాస్టీస్ అనమాట, యాడ్ ట్యాక్స్ ఇక్కడ పేస్ట్ చేసేయండి అండ్ ఎంటర్ వేసేస్తాను అనమాట. ఇది ఒకటి అయిపోయిందా. ఇప్పుడు దీన్ని నేను బూస్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇది ఒకటి తీసుకుంటాను చూడండి, ఇప్పుడు దీన్ని బూస్ట్ చేస్తున్నాను అనమాట. కాపీ చేసుకుంటాను, నా కూడా నేనే బూస్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు లాగి బట్టి పేస్ట్ చేస్తా, ఎంటర్ వేసేస్తా. సో ఇవన్నీ మళ్ళీ వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యూట్యూబ్ మళ్ళీ ఇంకా పుష్ చేస్తాడు. సో ఇదే ట్రిక్ అన్నమాట. సో అల్గోరిథం ఎలా పనిచేస్తాడంటే ఇలాగే పనిచేస్తుంది గాయ్స్. చూడండి ఇప్పుడు నేను చేస్తా అంటే దీన్ని సేవ్ చేస్తా చూడండి, అవునా, సేవ్ చేస్తా, కళ్ళ మొదట సేవ్ చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి కిరాక్ నాకైతే. సో మళ్ళీ రీఫ్రెష్ అవుతుంది, వీడియో రీఫ్రెష్ అవుతుంది. అండ్ ఇప్పుడు చూడండి రీఫ్రెష్ అయిన తర్వాత చూడండి ఇప్పుడు 394 ఉన్నాయి కదా, మీకు ఇంక రీఫ్రెష్ చేస్తా చూడండి. సో ఇట్లా రీఫ్రెష్ చేస్తా చూడండి 397 వచ్చేసింది. అండ్ ఇక్కడ చూడండి. సో ఇది కంప్లీట్లీ మీరు చేయండి, అండ్ మీరు చేసుకోవాలి అంటలేను. సో నేనేం చేసిన అంటే ఎస్టర్డే వీడియో చేసింది ఏంటండి, ఇది అన్నమాట. యూట్యూబ్ వదిలేయండి, యూట్యూబ్ బర్బాద్ చేస్తాను ఒక వీడియో చేశాను కదా, అదే వీడియో పైన నేను మళ్ళీ రిపీట్ వీడియో ఏం చేస్తున్నా అంటే దీనికి బాణం గుర్తులు బాగానే వచ్చినాయి. సో యూట్యూబ్ నాకు అర్థం చేసుకున్నది, నేనైతే ఈ రోజు వీడియో చేస్తున్నాను. అంటే ఏదైతే వీడియోకి వ్యూస్ రాలేదో 102 వ్యూస్ వచ్చినాయి, అండ్ యావరేజ్ వ్యూస్ డ్యూరేషన్ చూసుకుంటే బాగుంది. దీనికి వ్యూస్ ఎందుకు రాలే అండ్ ఇంప్రెషన్ ఎందుకు పంపలే నేనైతే అడిగిన యూట్యూబ్ అయితే. సో క్రియేటర్స్ కి వీడియో చేయమని చెప్పిన. సో బాణం గుర్తు అయితే బాగుంది చూడండి, చూపిస్తాను 1 సెకండ్ చూడండి. యావరేజ్ వ్యూస్ డ్యూరేషన్ చూసుకుంటే బాగుంది. సో దీనికి ఇంప్రెషన్ ఎందుకు పంపలే నేనైతే క్వశ్చన్ వేసిన అనమాట. సో దానికి వేసిన కాబట్టి దీనికి రిజల్ట్ వచ్చిందేమో నేనైతే అనుకున్నాను అనమాట. సో ఇంకొక విషయం ఏంటంటే నేను అర్థం చేసుకున్నది ఏంటిదంటే లాస్ట్లో ఫైనల్గా చెప్తున్నా గాయ్స్. ఇక్కడ చూడండి ఈ తమిళ్ని చూసుకుంటే క్లిక్ చేసేలాగా ఉన్నది చూడండి. యూట్యూబ్ వదిలేయండి, యూట్యూబ్ బర్బాద్ చేస్తుంది, నేను తమిళ పెట్టాను కదా, ఇది క్లిక్ చేసేలాగా ఉన్నది తమిళ. నేను అనుకుంటున్నా ఏంటిదంటే చూడండి 14.9% ఇంప్రెషన్ బాగుంది, అంటే క్లిక్ చేసే బాగుంది అనమాట. ఆడియన్స్ క్లిక్ చేస్తున్నారు బాగుంది నేను అనుకుంటున్నా. ఈ తమిళ చూసుకుంటే రేటింగ్ బాగాలేదేమో, అంటే క్యాజువల్గా ఉంది, డైలీ ఎలా తమిళ చేస్తామో అలా ఉంది నేనైతే అనుకున్నా. సో దానికి క్లిక్ చేసే ఛాన్స్ లేదేమో అనుకుంటున్నా. చూడండి 3.5% వచ్చింది. సో ఈ తమిళకు ఆ తమిళకు కంపేర్ చేస్తే అదే తమిళ బాగుంది చూడండి, ఇదే తమిళ బాగుంది ఇది. సో దీనికి రేటింగ్ బాగుంది అండ్ క్లిక్ చేస్తున్నారు అనమాట. సో అట్లా మీరు తమిళ పైన ఫోకస్ పెట్టండి, 100% మీకు రిజల్ట్ వస్తుంది. సో ఇన్ కేస్ వ్యూస్ రాకుంటే నేను చెప్పాను కదా, వీడియో చేయండి, వీడియో చేసి వదిలేయండి, మీకు కిరాక్ వ్యూస్ వస్తాయి. చూడండి ఈ వీడియో వైరల్ అవుతున్నది, ఇప్పటికీ మనకు 397 వ్యూస్ ఉన్నాయి. విత్ ఇన్ మనకు మార్నింగ్ వీడియో చేస్తున్నా. ఎస్టర్డే నైట్ 7కి వీడియో పబ్లిష్ చేశాను, ఈవినింగ్ 7కి వీడియో పబ్లిష్ చేశాను. మార్నింగ్ వరకు 397 వ్యూస్ వచ్చినాయి. మళ్ళీ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, మార్నింగ్ వీడియో చేస్తున్నాను. ఓకే, సో ఇది ఈ రోజు వీడియో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ లో జాయిన్ కండి. ఓన్లీ 59 రూపీస్ ఉంది, జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు అండి.
సో దాంట్లో బెనిఫిట్స్ ఏంటంటే మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకుంటారు, దాంతోపాటు నా ఛానల్ ప్రమోషన్ చేస్తున్నాం. జస్ట్ 59 రూపీస్ ఉంటుంది. జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే 119 రూపీస్ది గోల్డ్ మెంబర్షిప్ ఉంది. సో అదెందుకు అని అనుకుంటే, అండ్ నా వీడియోస్ లాక్ పెట్టాను. సో 1 monthలో మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి, వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి, వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి, జెన్యూన్గా అనమాట, జెన్యూన్గా ఎలా తెచ్చుకోవాలి. సో ఆ వీడియోస్ అయితే సీక్రెట్ ట్రిక్స్ అయితే చెప్పినా కాబట్టి, సో ఆ వీడియోస్ అన్లాక్ చేసుకోవాలంటే 119 రూపీస్ది పర్చేజ్ చేయాలన్నమాట. ఓకే. అండ్ ఇంకొకటి 599 ఉంది అనమాట. 599 ఎందుకన్నా అంత అమౌంట్ అనుకుంటే, నా ఫోన్ నెంబర్ రివీల్ అవుతుంది, కాంటాక్ట్ నెంబర్ రివీల్ అవుతుంది. సో కాంటాక్ట్ నెంబర్ రివీల్ అయిపోయిన తర్వాత మీరు కాంటాక్ట్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, అండ్ వాట్సాప్ చాట్ చేయొచ్చు, అండ్ మొత్తం ఫెసిలిటీ ఉంటాయి కాబట్టి మీరు చేయొచ్చు అనమాట. అండ్ మీ ఛానల్ గ్రో చేసుకోవాలి, మీ ఛానల్ గైడ్ చేస్తాను, మొత్తం కాంటాక్ట్ చేస్తాను, అంటే కాంటాక్ట్లో మాట్లాడతాను మీకు. సో మొత్తం ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి మొత్తం నేను గైడ్ చేస్తాను అని చెప్తాను అనమాట. ఓకే. సో ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఇదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బై.